ఆడబెట్టిన ఈడబెట్టినని నాకైతే చెప్పిండు. మరి అది ఫోటో జస్ట్ ఫోటో ఉంటే అది క్లియర్ చేస్తారు, లేకుండా ఒకదానికి 1300. పెట్టలేదు ట్రెంచ్లకు 3 వచ్చినాయి అట. అక్కడ అట్లా కనపడలేదు, అది బాగా కనపడలేదు అండి. ఈడ పెట్టిండా ఇంటికాడ పెట్టుకున్నాడో తెలియదు. ఈయన అక్కడ లొకేషన్లో పెట్టిండా ఇంటికాడ పెట్టుకున్నాడో తెలియదు. మొత్తం 4. సార్ 32 పనులకు సంబంధించి మనకు 2 పనులకు మెయిన్ బోర్డులను నిర్మించారు, 30 పనులకు మెయిన్ బోర్డులను నిర్మించారు. బండి పెట్టాలి పోతుంది సార్ మల్లికార్జున నెక్స్ట్ సార్ ఏం లేదా చెప్పురా చూసుకో తొందరగా వెయిట్ చేయొద్దు చాలా 6 కొట్టుకుంటే 3 కొడుతుంటాడా నాకు 630 సంబంధించి చెబుతావరా అలా కూడా ఒకసారి సుష్మా బడా చేసేది ఎక్సెస్ పేమెంట్ అయిందా ఎక్సెస్ పేమెంట్ చేసిన వర్క్ అంటే ఎక్సెస్ పేమెంట్ వీడియో తీయాలి కానీ వీళ్ళకి పేమెంట్ అనేది చేయలేదు సార్. ఇప్పుడు 2 years
ఎప్పుడు ఇన్ని రోజులు ఎందుకు చేయించలేదు అనేది క్వశ్చన్. నేను చేయించేదాని గురించి కాదు, ఇన్ని రోజులు 2 years నుంచి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. సార్ చిన్న సబ్మిషన్ సార్, ఈ విలేజ్లో ఎస్టిమేషన్స్ ఇవ్వలేదు, మెటీరియల్ సంబంధించిన బిల్స్ ఇవ్వలేదు, సిఓ గారు రెస్పాండ్ కాలేదు. ఈ విషయాన్ని ఏపీఓ గారికి సిఓ గారి ద్వారా కూడా తెప్పిస్తుంది సార్. అసలు సిఓ అనేటోళ్ళు రెస్పాండ్ కావచ్చు, అసలు విషయం ఏందో కూడా చెప్పట్లేదు. జీవో ఎవరున్నారు? ప్రజెంట్ అయితే రాజ్ కుమార్ ఉన్నారు సార్, అంతకుముందు దేవేందర్, నాగరాజు ఉన్నారు. ఈ వర్క్ అయినప్పుడు దేవేందర్ 21లో ఉన్నారు సార్. 21 1-4 అప్పుడు ఎవరున్నా కూడా ఇప్పుడు ఇచ్చే బాధ్యత ఇప్పుడు ఉన్నోళ్ళనే కదా ఇచ్చే బాధ్యత. అవును సార్. అప్పుడు ఎవరున్నారని సమస్య కాదు, ఇచ్చే బాధ్యత అయితే ఉన్నోళ్ళు ఇవ్వాలి కదా. ఏపీఓ గారి ద్వారా సిఓ గారు కూడా ఫోన్ చేయించాం సార్ చాలా సార్లు, ఆయన కూడా నో రెస్పాన్స్. కనబడట్లేదు. ఇచ్చిన వంటారు కనబడకుండా లేడిపోతుంది. ఎవరు వంటారు ఉందా లేదా ఇప్పుడు అది చెప్పండి. ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరు ఏ ఆపరేషన్ ఏ లేడా? చాలే ఎన్నో లేదు ఇస్తారు. 2021 నవంబర్లో మస్టర్ ఆగింది, తర్వాత ఏప్రిల్ అయిపోయింది. ఏదైనా కాజు ఉంటే వాళ్ళు మస్టర్ మీద రాస్తారు, ఈ కారణం చేత మస్టర్ ఇవ్వలేదా, లేకపోతే డిమాండ్ ప్రాబ్లం వచ్చింది, ఈ మస్టర్లో ప్రాబ్లం ఉంది. నవంబర్లో ఇంకా 3 months అయితే మళ్ళీ నవంబర్ వస్తుంది. 2 years కంప్లీట్ అవుతుంది. మళ్ళీ 1 year అవుతుంది. నీ కంప్లైంట్ రైజ్ అయ్యి కూడా 1 year అవుతుంది. నేను అడిగేది రీజన్ ఎందుకు, రీజన్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆపడానికి? ఇది ఏమైనా మేజర్ ఇష్యూ? మరి మీకు టైం లేదా? కంప్లైంట్ నవంబర్లో ఇచ్చినప్పుడు ఇంకేంటమ్మా, రోజు మీ ఇంటి చుట్టూ తిరగాల వాళ్ళు? మేజర్ ఇష్యూ కూడా కాదు కదా, మీరు సాల్వ్ చేయడానికి ఎంతసేపు? 1 day పడుతుంది ఇది సాల్వ్ చేయడానికి. ఎవరు ఏం లేదని అన్నారు, మస్టర్ ఎన్ని వచ్చింది. ఇప్పుడు మీరు చూసారా మస్టర్ ఉన్నదా, అవైలబుల్ ఉందా, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? చూడలేదు మీరు, మరి ఎట్లా 1 week ఎట్లా పేమెంట్ చేస్తారు? నెక్స్ట్ చెప్పండి. ఎవరైతే తప్పుడు అకౌంట్ కొట్టారో అమౌంట్ పర్సన్ తీసేసుకున్న విషయం కూడా తెలుసుకోవాలి. గవర్నర్ రాజ్కుమార్ పేమెంట్ ఇచ్చేయండి. ఏపీ నుండి వస్తుంది. కొంచెం ముందుకు రారు అందరు, అందరు ముందుకు రాండి. అందరు మన వాళ్ళే, ఏం ముందుకు రాన్నా చూడండి చెప్పండి. వాళ్ళు ఏదైతే సబ్మిట్ చేస్తామో అది మనం చేస్తాం. ఇది తప్పు అకౌంట్ అని మీకు తెలిసిందా తెలియలేదా? అది మాకు కొట్టిన తర్వాత తెలిసిందా? సార్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, అంటే మనకి జీపీ నుండి ఎప్పుడన్నా వాళ్ళకి డబ్బులు పడకపోతే మాకు రాలేదు అని వస్తున్నాం. మరి ఇప్పుడు మీకు ఇప్పుడు అప్పుడు 1 year కేసు ఇప్పుడు వాళ్ళు రాలేదా ఇప్పుడు వరకు? జీపీ నుండి కూడా ఏం రాలేదు. ఏమన్నా మనకు రాంగ్ అకౌంట్ రిజెక్టెడ్ వస్తే మనం జీపీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్. ఇవ్వగానే వాళ్ళు అకౌంట్ నెంబర్ కరెక్షన్ అయితే మళ్ళీ మనకి సబ్మిట్ చేస్తాం. చేసినప్పుడు మనం వాటిని చెక్ చేసి రికవరీ చేపిస్తారా? మనం కూడా అలాంటి ఇప్పుడు అకౌంట్ డబ్బులు తీసుకున్నారు కదా, అది రికవర్ చేసి వీళ్ళు రికవరీ చేపిస్తారా? సబ్మిషన్ సార్, ఆ క్యాండిడేట్ మండలి కాదు, ఈ గ్రామ పంచాయతీ కాదు, రేగొండ మండల క్యాండిడేట్ సంబంధించిన అకౌంట్లో పేమెంట్ అయింది. 2636 రూపాయలు పేమెంట్ అయింది మేడం, 2 వారాలు.
అవిటిని అట్లాంటి వాటిని ఎప్పుడే ఒకరితో సైన్ చేసి ఈ అకౌంట్ ఉండాలని మనం ఇండియాలో పంపిస్తుంటే బ్యాంక్ వాళ్ళు కూడా రిటర్న్ చేసి అక్కడ అకౌంట్ హోల్డ్లో పెట్టి ఈ బెనిఫిషియర్కి ఇస్తున్నాం. ఇంకోసారి రిపీట్ చేద్దాం, యాక్షన్ తీసుకుంటాం. 28 సార్ ఇక్కడ సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించట్లేదు సార్. ఈ సర్వేవల్ని టీఏ గారు ఈసీ గారు 25% వెరిఫై చేసిన తర్వాతనే ప్లాంటేషన్ మనము పేమెంట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ వెరిఫికేషన్ ఏం లేదు సార్, యాక్టివేట్ చేస్తాం. ఇది రెగ్యులర్ డ్యూటీ కదా, ఇది కూడా తెలియదా? అన్నీ చేస్తున్నామంటే ఇప్పుడు చేస్తున్నాం కాదు, చేసిన అయిపోయిన దానికి ఏం చేస్తారు? అన్ని మిస్టేక్ చేసి ఇప్పుడు మిస్టేక్ చేయాలంటే ఎట్లమ్మా? స్టార్ట్ చేశారా ఇప్పుడు? చూపించారా స్టార్ట్ చేసింది? మరి ఇప్పుడు ఉన్న దాంట్లో ప్లాంటింగ్ నెంబర్, వర్క్ అండ్ నెంబరు, మొక్కలు ఎన్ని అని పెట్టారు. కానీ అది ఏ డేట్లో పెట్టారు, ఏ మంత్లో పెట్టారు అని ఇప్పుడు కూడా పెట్టారు. ఎందుకు డేట్ తెలియదు ఆ రోజు? ఆ మందులు ఏ డేట్లో పెడుతున్నారో రాసుకోవడానికి ఏమైంది? మంత్ రాష్ట్రం డేట్ రాయడానికి. చిన్న సబ్మిషన్ సార్, మనకి యాక్చువల్ ఫిట్టింగ్ ప్లాంటింగ్ జరిగిన తర్వాత ఒక మంత్లో సర్వైవల్ ఆ వర్క్ ఐడికి సంబంధించి టీఏ గారు 25% చేయాలి. మిగిలిన దానికి సంబంధించి అక్కడ ఉన్న జేపీఎస్ గారు మంత్ వారీగా విజిట్ చేసి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయనేది సర్వే చేసుకుంటూ దాని ప్రకారం మనం ఏమైనా ట్యాంకర్ పేమెంట్ ఇస్తే ఇస్తాం, లేకుంటే లేదు. ఇవి ఉన్నాయని మనకి యాక్యురేట్ తెలుస్తుంది. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయకపోతే మనం 1000 మొక్కలు పెడితే చనిపోయినా బతికున్నా కానీ మనం 1000 పరంగా వెళ్ళిపోతాం. కానీ సర్వైవల్ కూడా, ఆ సర్వైవల్ రిజిస్టర్ కూడా ఇప్పుడు కాదు సార్, ఎప్పటి నుండి మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడ మెయింటైన్ చేయాలి. 28 సార్ సర్వేవల్ 28 అయిపోయింది. 29 సార్. ఇది మస్టర్ నిర్వహణ సరిగా లేదు అనేది సార్ ఇష్యూ. ఏ ఒక్క మస్టర్ తీసుకున్నా కూడా అన్ని గ్యాప్సే ఉన్నాయి సార్, ఏది కూడా పూర్తి స్థాయిలో ఫిలప్ లేదు. సార్ ఎంపీగా చెప్పండి, మీకు గ్రేడ్ కూడా ఉంది. విషయాల తోటి సంతకం ఉండట్లేదు సార్. పీఓ గారి సంతకం ఉంటే ఏపీఓ గారి సంతకం ఉండట్లేదు, ఏపీఓ గారి సంతకం ఉంటే పీఓ సంతకం ఉంటుంది, సిఓ గారి సంతకాలు ఉంటే పీఓ ఏపీ ఉంటుంటే సిఓ గారి సంతకాలు ఉండట్లేవు. అదేవిధంగా రోజువారీ అటెండెన్స్ కూడా వేయట్లేదు మస్టర్లో. పనిచేసిన డేట్లో రాయట్లేదు. మాన్యువల్ మస్టర్ యూజ్ చేసినప్పటికీ ఎంతమంది పనిచేసింది ఏంటి అని రాయట్లేదు. పనిచేసిన డేట్లు కూడా రాయట్లేదు సార్. ఏపీఓ చేయాలి డ్యూటీ, టీఏ డ్యూటీ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇట్లా ఈ డబుల్ డ్యూటీ చేయంగా, ఇంటర్వ్యూ చేయంగా కొంచెం అది కావచ్చు. కానీ మ్యాక్సిమం అన్ని పేమెంట్ చూసుకుంటే చేస్తాం మొత్తం అంతా. ఏమన్నా ఒకటి రెండు అక్కడక్కడ మిస్టేక్ కావచ్చు. అట్లాంటి కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళి ఏమైనా కాదు. అదే సార్ మస్టర్లో ప్రాసెస్ ప్రాబ్లం అవ్వచ్చు అనే విషయం. సార్ ఇక్కడ అంశం నెంబర్ 30 సార్, గోడ పోజయ్య సార్ 6/2/23 నుంచి 19/2/23 11 రోజులు పనిచేసినట్టుగా 2,820 రూపాయలు పేమెంట్ ఇచ్చారు సార్. కానీ మస్టర్లో బేసిక్ సంతకం లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న జేపీఎస్ గారు సార్. వచ్చింది సార్. సంతకం లేకుండా పేమెంట్కి ఎట్లా రికమెండ్ చేస్తారు? జరగలేదని వాళ్ళు కూడా చెప్పట్లేదు, వాళ్ళు కూడా జరగలేదని ఎక్కడ చెప్పలేదు. సంతకాలు లేవని చెప్తున్నారు. చూసుకున్నారా కనీసం? అది చూసుకొని కూడా మరి ఎందుకు మరి ఇప్పుడైనా చేయిస్తున్నారు, చేయించట్లేదా? సార్ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ 240 మొక్కలకి సార్, ఫీల్డ్లో 225 మొక్కలు ఉన్నాయి, 12 మొక్కలు చనిపోయినా జరిగింది సార్. చేయించాలమ్మా, అప్పుడే చేయించాలి.
చూపించాలి, మొత్తం 100% చూపించాలి సార్. 85% అంటే ఇప్పుడే సార్ సార్ చిన్న అమౌంట్ కూడా కాదు సార్, 40,000 1 year అయింది. వీళ్ళు జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ప్రాపర్గా చేస్తే ముందు నెక్స్ట్ వారం పనికి రావద్దని వీళ్ళే చెప్తారు. ఆ అప్డేషన్ అనేది వీళ్ళు చేయట్లేదు కాబట్టి ఇట్లాంటివి వస్తున్నాయి గ్రామ పంచాయతీలో. మనకి ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఎవరైనా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ పని చేస్తున్నా, సెక్రటరీగా మానిటరింగ్ చేస్తున్నా జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది జరిగితే నెక్స్ట్ వీక్ పని రావద్దని ముందే చెప్తారు. ఆ అప్డేషన్ అనేది జరగకపోవడం వల్ల వాళ్ళు కంటిన్యూగా వెళ్ళిపోతున్నారు. సార్ చిన్న సబ్మిషన్ ఏంటంటే ఇది ఎవ్రీ జీపీలో ఉన్నాయి సార్ 100 days. ఇప్పుడు 21 నుండి ఇప్పటి వరకు ఐడెంటిఫై అనేది ఎక్కడ జరగలేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ సార్. సెకండరీ ఏంటంటే కనుక ఇప్పటి వరకు ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి 2023 ఏప్రిల్ 2023లో పేమెంట్ చేస్తే సంతోషించే వాళ్ళు బేసిక్గా కూడా ఉపాధి పట్ల కొంచెం సంతోషంగా ఉంటారు. ఇప్పుడు సోషల్ ఆడిట్లో ఇష్యూ ఏదైంది కాబట్టి 1 weekలో చేస్తాం, 2 daysలో చేస్తాం. అంటే ఇప్పుడు సోషల్ ఆడిట్ జరగకపోతే ఇది క్వశ్చన్ మార్కే కదా సార్. క్వాంటిటీ ఆపిరు వాళ్ళకి పేమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా 1.5 year అవుతుంది ఇవ్వకుండా. అది నేను అడుగుతున్నాను. అందరు బాధ్యత మెన్షన్ చేసినాం. సార్ బ్యాక్ ఫిల్లింగ్ మొక్కలు పెట్టారు. 11 వారాలు చేస్తే ఒకటే వారం పని చేశారు, మిగతా ఫారెస్ట్ సార్. ఆల్రెడీ ఇష్యూ ఏదైనాక ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఫారెస్ట్ చెక్ పార్క్ మాట్లాడింది. ఒకటే వారం చేశారు సార్, మిగతా 7 వారాలు. 6 వారాల స్లిప్లు ఇచ్చిన ఏమన్నాడు, 6 వారాల స్లిప్లు ఇచ్చేసిన నేను వాళ్ళకి పేమెంట్ పడుతుంది అన్నాడు. అడిగినా రమ్మని కూడా చెప్పిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి చెప్తే ఎవరు బాగుంటాయి నష్టపోతలేంటి మరి చెప్పాలి కదా. గిన్నె రోజులు అయింది చెప్పేసి కనీసం మనం చెప్పాలని చెప్పాలి. 9వ సార్ జాబ్ కార్డ్ పని కోసం దరఖాస్తు అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. నోటీస్ అనేది తీసుకోవచ్చు. నిలబడితే కదా ఇక్కడ కాలం నెంబర్ 12, 13 అనేది రాయాలి కదా సార్. అంటే ఆ వారం చేసిన క్వాంటిటీ తర్వాత చేసిన క్వాంటిటీ రెండు కలిపి లాస్ట్ కాలంలో రాయాలి. జరిగిన పరిమాణం మిగిలిన పరిమాణం అనేది రాయాలి.
ఎవరు పోతుంది ఇంకోటి చెప్పాలి, ఇది కూడా ఆఫీస్లో చేసిన వర్క్ని బుక్లో రాయమంటుంది చేస్తూనే ఉంటుంది. చేస్తున్నాను మీకు మరి రాయడానికి రిజిస్టర్ సరే ఇక్కడ నష్ట నిర్వహణ సరిగా లేదు అనేది టోటల్ ఏ మసాలా చేసుకున్నా ఏదో లోపం ప్రాసెస్లో బేసిక్గా అయితే నష్టం జరగాలి వాళ్ళకి బాగా ఏ లెవెల్ ఆఫ్ వర్క్ వాళ్ళకి కానీ క్లోజ్ అయిపోయి ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పక్కకు ఉంటుంది చూడొద్దని కాదు దాని మీద వెనకాల ఇప్పుడు అది కట్టేసాం మనము ఇప్పుడు ఆ బోర్డు పెట్టాము యాక్చువల్గా అయితే దానికి ఇప్పుడు బిల్డింగ్ ఇంకా పట్టింది చేసుకోవాలి కానీ అది ఉంది కదా అని చెప్పి వదిలిపెట్టాము కానీ అది చెయ్యొద్దు అనేది ఎవరి ఒపీనియన్ కాదు. మళ్ళీ దాన్ని యాక్చువల్లీ టైం ఉంటే రిఫ్రెష్ చేసుకొని ఏమన్నా పెండింగ్ ఉన్నాయో చూసుకోవాలి మనం. ఎవరు పడిన రెగ్యులర్ రోజువారీ వర్కులలో పడి బాధ్యత దాన్ని చూడొద్దు అనేది ఎవరు సార్ ఇక్కడ 6 మంది కూలీలు సార్ 7,632 రూపాయలు పనిచేసినట్టుగా పేమెంట్ ఇచ్చారు. వీళ్ళని కలిసి కూడా పనిచేసినామన్నారు కానీ బేసిక్ సంతకాలు లేవు సార్. అయితే బేసిక్ వివరణ ప్రకారం పనిచేసినప్పుడు మేము మస్టర్లో సంతకం పెట్టాం సార్. ఈ మస్టర్ అనేది కొత్తగా రాశారు, మా సంతకాలు ఇవి కాదు అని చెప్తే తెలపడం జరిగింది. అవును సార్, సోషల్ యాక్టివిటీ కోసం రికార్డ్ చేయడం కోసం మళ్ళీ కొత్త రికార్డ్ తయారు చేశారని ఐడెంటిఫై చేశారు. ప్రజలకు నష్టం జరగలేదు కానీ సార్ రికార్డ్ ట్యాంపరింగ్ అయింది. ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ మేజర్ పెనాల్టీ కన్సర్న్ సొసైటీస్లో ఉంది సార్. తెలియక చేస్తే తప్పు అవుతుంది సార్, తెలిసి జరిగింది ఇది. అందరూ ఉంటారు సార్ అప్పుడు వాళ్ళు చెప్పండి సార్ చెప్పండి పెట్టలేదు సార్, పెడితే ప్రాబ్లం లేదు. పెట్టకపోవడం పని చేసిన ఫస్ట్ పని చేసిన వాళ్ళు పెట్టిరట కానీ ఇలా పెట్టారు. పాత్ర సార్ రావాలి మాస్టర్ సార్ రికార్డు ఎవరైతే మేట్ ఉంటారో మేటా ఏం చేసేది ఏదో మస్తు మేట్ ఇచ్చేది వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే జనరల్గా వాళ్ళు ఇస్తే కానీ ఎప్పుడైనా సందర్భంలో ఆ మేడం ఇస్తే కానప్పుడు ఏంటంటే ఆ బిల్ కోసమో లేకుంటే మీటింగ్ మొత్తం రాలేని ఉద్దేశంలో మొత్తం వాళ్ళు ప్రయత్నం చేసింది. అదేదో చెప్పే అదన్నా చెప్పి ఇదన్నా చెప్పి వాళ్ళు చెప్పేదే మీరు చెప్తారు. చెప్తున్నావు రైట్ రైట్ అని చెప్తాను చెప్పేది అదే వాళ్ళు చెప్పేదే మీరు చెప్పారు. వాళ్ళకి చెప్పిన తర్వాత ఏదో చెప్పి నచ్చినట్టు మన వినాయకుడి తర్వాత ఈ తలకాయ మాకు ఎప్పుడు
సార్ ఇక్కడ సేమ్ సార్ ప్లాంటేషన్ సంబంధించి ఎంబీలలో ఎల్బీలు అనేది రికార్డ్ చేయలేదు సార్, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మాత్రం రావడం జరిగింది. అంటే పొడుగు వెడల్పు రికార్డ్ చేయలేదు, ఎన్ని మొక్కలు పెట్టారో మొక్కలు మాత్రం సంఖ్య సార్. మొత్తం 10,669 మొక్కలు సార్. నెక్స్ట్ వస్తుంది సార్. సార్ నెక్స్ట్ హరితవనాలకు సంబంధించి 2 వర్గాలు సార్ 6,778 మొక్కలు పెట్టారు. ఫీల్డ్లో చూస్తే 1,600 మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. 4,178 మొక్కలని చనిపోవడం జరిగింది. 4. ఫోటో ఒకటి ఏమన్నా నెక్స్ట్ సార్ రెవెన్యూ ప్లాంటేషన్ మేడం 3 వర్కర్లకు సంబంధించి 650 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో చూస్తే 303 మొక్కలు ఉన్నాయి మేడం. 352 మొక్కలు చనిపోయింది. నెక్స్ట్ పీపీవీ సార్ 1000 మొక్కలు పెట్టడం జరిగింది. 680 ఉన్నాయి సార్. 320 చనిపోవడం జరిగింది. రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సార్ అంటే
చేసుకోవాలి. ఎవరి కోసం ఎవరు పోయి మన పని మనం చేయించుకోవాలి. నువ్వు వేరే జీపీఎస్కి చెప్తే ఆయన చేస్తాను అంటే ఎవరికి ఇవ్వదు. లేకపోతే పెనాల్టీ కింద మొత్తం లాక్ ఇచ్చి రికవరీ మొత్తం ఎంత మొత్తం ఈ చిన్న చిన్న దానికి కూడా మీకు మీ పేపర్ పట్టుకుంటాను. సార్ ఇక్కడ ఈత మొక్కలకు సంబంధించి సార్ 138 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే 19 మొక్కలే ఉన్నాయి సార్. ప్రజెంట్ దేవేంద్ర గారు ఉన్నారు సార్, బాగా లేవర్ లేదు. డిమాండ్ పెట్టాను అదొక జిరాక్స్ కాపీ అనమాట. 40 మంది జాబ్ కార్డ్స్ అనేవి డిలీట్ అయినాయి సార్. వాళ్ళకి జాబ్ కార్డులు మాకు ఇవ్వమని చెప్పేసి గతంలో చెప్తున్నారు, ఆయన కాలేదట సార్. వీళ్ళకి ఈ ఇయర్ మొత్తం మాకు కూడా పెట్టలేదు. అంటే ఉమ్మడి గ్రామంలో అక్కడ డిమాండ్ ఇచ్చి పని చెప్పేది సార్. వేరే పద్ధతి మంది చదువుతున్నారు. అమౌంట్ ఆల్రెడీ విత్డ్రా అయింది. సార్ పేమెంట్ ఇప్పుడు లాస్ట్ టైం 609 అకౌంట్ నెంబర్ సార్, 605 607 కొట్టారు సార్. ఇక్కడ డిమాండ్ నోటీస్ తర్వాత డిమాండ్ తీసుకుంటున్నారు సార్. బిఫోర్ లేవు మనం అదే రాద్దాం సార్. ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అంటే సార్ 7 ఏ రకాల రిజిస్టర్ అనేది బిఫోర్ అనేది ఇవ్వలేదు సార్. మనకి గ్రామ సభలో చూపించడం జరిగింది, చూపించారు కానీ అప్డేషన్ లేవు సార్.
ఉన్నాయి కానీ అప్డేషన్ చికెన్ సపరేట్ సార్ ఇక్కడే ఉన్నాయండి నేమ్ బోర్డు నోమ్ బోర్డు నాకు అసలు చేయలేదు నేమ్ బోర్డు ఉందా సార్ నెక్స్ట్ సార్ అంటే మొత్తం పరిమాణం తర్వాత పూర్తయిన పరిమాణాన్ని రాయాలి సార్ కాలంలో ఎంబీఎల్ లేకుండా ఉండే సార్ సార్ ఇక్కడ రోడ్ సైడ్ ప్లాంటేషన్ సంబంధించి సార్ 1530 మొక్కలు పెట్టడం జరిగింది సార్ ఫీల్డ్లో 774 మొక్కలు ఉన్నాయి 950 మొక్కలను చనిపోవడం జరిగింది సార్ పిఓ గారు ఇష్యూ అత్తారు లేకుండానే ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇష్యూ అత్తారికి పేరు లేదు ఇష్యూ అత్తారు సంతకం లేదు ఎవరికి ఇష్యూ చేశారనేది కూడా ఏం లేదు సార్ ఎవరు జారీ చేస్తారో వాళ్ళ పేరు సంతకం చేసి సార్ సార్ చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ ఏ వర్క్ అయితే ఇప్పుడు మన ఫిట్టింగ్ పని జరగకుండా ఫీల్డ్లో మొక్కలన్నీ పోవచ్చింది పేమెంట్ ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్ మూడు మందికి గాను 2732 రూపాయలు సార్ బేసిక్ సంతకాలు లేకుండా పేమెంట్ ఇచ్చారు చేశారు ఇంకా 1,32,940 రూపాయలు సంబంధించిన రికార్డు అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్ దీనికి సంబంధించిన మాస్టర్లు పే ఆర్డర్లు ఎంబుక్లు ఏవి కూడా ఇవ్వలేదు మీ పేరు ఒక్కటే రాలేదు సార్ పిఓ గారి పేరు కూడా రాదు ఎవరైనా కూడా నేను ఓన్లీ ఫెసిలిటేషన్ చేయగలుగుతా కానీ నేనే మొత్తం అంటే నేను ఒక్కరిని పని కాదు కదా కోఆర్డినేషన్ చేసి మరి ఇప్పించచ్చు కదా మరి కోఆర్డినేషన్ చేసి ఇప్పించచ్చు కదా వాళ్ళు చేసిన 15 రోజుల్లో ఇచ్చిన సార్ అయితే జీపీలో పోయినాక సార్ రికార్డ్ తీసుకున్నాం రికార్డ్ తీసుకోగా రిమైనింగ్ రికార్డే ఇది జరిగింది
ట్రాన్సాక్షన్. ఎవరికి ఇచ్చారండి? మీరు వచ్చి ఇచ్చారా, ఎవరికన్నా ఇచ్చారా? నేను వచ్చాను సార్. ఆ. నేను మీకు సేవ ఇద్దరం వచ్చాను. రాజు అక్కడ షాప్లో మీకు సబ్సిడీ చేస్తాను అన్నాడు. అన్నారు. ఓకే మీకు ఇస్తా అంటే మేము తీసుకున్నాం. మాకు సీఓ వచ్చి మాత్రమే ఇస్తాను, మీకు అప్లికేషన్ ఇస్తామన్నారు. ఓకే ఆ రోజు నేను వర్షం పడ్డది, నేను 4 జీబీలు అక్కడ సబ్మిట్ చేసి ప్రొసీడ్ మిమ్మల్ని కలవాలని అన్నారట. కానీ ఆ రోజు నాకు కంపెనీ ఓకే మీరు రికవరీ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? అన్ని చెప్పారు నేను దగ్గర ఇస్తా అని చెప్పారా? అడగండి. మీ జేపీఎస్ టీఎల్ ఉన్నారు కదా? లేవు మేడం, ఉన్నాయి. ఉన్న వారికి ఇచ్చేసారు. మాకు చేయాల్సినవి ఉన్నాయి. ఎంబీలు లేవు, దొరకట్లేవు. బాగా సంబంధించిన మస్టర్ ప్యాడ్ దొరకట్లేవు. 8 లక్షల రికార్డు ఇక్కడ 8 లక్షల మెటీరియల్ పేమెంట్ ఉంటాయి మేడం. తీసుకున్నాం. రిమైనింగ్ 34,73 రూపాయలు మాత్రం మాకు ఇవ్వలేదు కాబట్టి రాదు. ఆ వర్క్ అయితే అయితే వాళ్ళకు కూడా రాసిచ్చినాం. ఇవ్వలేదు రాజు గారు? పిఎఫ్డి కావాలి అందులో రాసుకున్నాం. తెలియదు రికార్డ్ అయితే సార్ కూడా చెప్పలేదు అన్నారు. చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ ఫస్ట్ గ్రామ సార్ ఇది ఒక ఉందంటే ఇప్పటికైనా రికార్డు ఇవ్వండి. 22 సార్. ఒక 6 వర్కులు ఎన్ఐసిలో ఉన్నాయి సార్. ఆ వర్క్లు అనేది మనం ఎన్ఐసి వచ్చినాక పర్మిషబుల్ వర్క్లో ఎస్ఎంసీ ట్రెంచెస్ అనేది లేదు. తర్వాత 25వ ఇష్యూ సార్. మనకి 20 పనులకు సంబంధించి 2 నేమ్ బోర్డులు అనేది నిర్మించారు. 18 పనులకు నేమ్ బోర్డులు అనేది నిర్మించలేదు సార్. నేమ్ బోర్డు లేదు. ఇరవై 26వ ఇష్యూ సార్. మనకు గత విడత 12వ విడతకు సంబంధించి 10 మంది హక్కుదారులు ఇంకుడు గుంతలు పూడ్చుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్. అట్టి సంబంధించి 9 మంది ఇంకుడు గుంతలు అనేది తీయలేదు సార్ ఇప్పటి వరకు కూడా. పోయినసారి డిఆర్డిఓ గారు 15 డేస్లో 30 డేస్లో చేయండి లేదంటే రికవర్ అని చెప్పి డిసిజన్ తీసుకున్నారు సార్. కానీ ఇప్పటికి కూడా ఇంకుడు గుంతలు అనేది తీయలేదు సార్. మొత్తం అమౌంట్ 8,519 రూపాయలు. 8,519. సార్ అది లాస్ట్ ఇయరే డెసిషన్ అయిపోయింది సార్. వర్క్ రీస్టోర్ ది వర్క్ విత్ ఇన్ 15 days 30 days అదర్వైజ్ రికవరీ అని. అది రీస్టోర్ కాలేదు, ఏది కాలేదు సార్. దాని వెనకాల కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఆ టైంలో ఉన్నారు మెన్షన్ చేసిన డీటెయిల్స్ మల్లికార్జున్. అవును సార్, అది వేజ్ పేమెంట్ సార్. ఓన్లీ రైట్ సార్. నెక్స్ట్ పేజ్లో డెసిషన్ కూడా ఉంది సార్ లాస్ట్ ఇయర్కి. నెక్స్ట్ పేజ్లో పెట్టండి సార్ రికార్డ్ చేసి. లాస్ట్ ఇయర్ పబ్లిక్ హియరింగ్ సార్ అది. ఎస్ సార్.
27వ ఇష్యూ సార్, మనకు 4 నర్సరీ పనులకు సంబంధించి సర్వే రిజిస్టర్స్ అనేది నిర్వహించాలి. పిఏ గారు 10% అనేది వెరిఫై చేయాలి, కానీ వెరిఫై చేయనట్లు గుర్తించడం జరిగింది సార్. సర్వే రిజిస్టర్ కూడా మార్చని వాడు ఇస్తున్నామంటే ఖచ్చితంగా వెరిఫై చేయాలి 10%. సార్, మనకి 141 పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకో, అంటే ఆఫ్ చేయండి మొత్తం ఆఫ్ చేసుకో, వీడియో పాస్లో పెట్టుకో, మళ్ళీ తర్వాత 5 నిమిషాలు మళ్ళీ చేసుకో. ఈ 2 జీబీలు అయ్యేసరికి 10 నిమిషాలు వచ్చేసరికి చూసుకో వీడియో మొత్తం పాస్లో పెట్టుకుంటూ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు. సార్ 34 ఇష్యూ, మనకి 11 పనులకు సంబంధించి 74,161 రూపాయల రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. ఎఫ్టీఓలు అండ్ వేజ్. ప్రజెంట్ శంకర్ నాయక్ ఏపీ సార్ 35 ఇష్యూ, 17 మంది హక్కుదారులు సార్. 17 రోజులకు గాను 3,924 రూపాయలు అనేది ఎక్సెస్ పేమెంట్ చెల్లించినట్టు గుర్తించడం జరిగింది సార్. పని చేయనప్పటికి కూడా పని చేయనట్లు అటెండెన్స్ కొట్టేశారు సార్, కానీ పేమెంట్ చేశారు.
37 సార్. సైనేని పొందయ్య ఇతనికి ఇంకుడుగుంట మెటీరియల్ పేమెంట్ 3296 అనేది పేమెంట్ చేశారు సార్. కానీ ఎంబీలో రికార్డ్ చేయకుండా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. మనం ఎఫ్టీఓ ఆధారంగా రాయడం జరిగింది సార్. బుక్ రికార్డు చేయలేదు సార్. ఇటు విషయం టీఏ గారిని అడిగాను కానీ ఏం రెస్పాన్స్ చేయలేదు. అమౌంట్ డివిజన్ టీఏ రాయలేదు ఇక్కడ ఎవరు. ఎంబీ రికార్డ్ చేయలేదు సార్. కానీ సిఓ గారు ఎట్లా పేమెంట్ చేసేది సార్? సిఓ వస్తారు కదా సార్. రాజ్ కుమార్ రెడ్డి అది ఎన్నికలే లేదు. ఎంబీలు 2 ఇక్కడ ఉన్నాయి చూపించండి. ఎంబీ సార్ ఇది ఫస్ట్ వీక్ మేము స్టార్టింగ్ నుండి చెప్పాము. ఇప్పుడు అరగంట అంటే ఎట్లా సార్? 38 సార్. మనకి కుర్సింగ స్వల్ప ఈమె ఇంకుడుగుంత నిర్మించలేదు అని మనకు వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చించగా మనకు ఇంకుడుగుంత తీయిస్తామని చెప్పారు సార్ జేపీఎస్ గారు. పని జరగకుండా కూడా కూడా పేమెంట్ మెటీరియల్ కూడా అయింది. లేదు లేదు వేజ్ కాదు మెటీరియల్ కూడా అయింది. సెక్రటరీ గారి కంటే వేజ్ తెలియకుండా జరగచ్చు. మన మెటీరియల్ ఎట్లా అయింది? లేదు సార్ మెటీరియల్ లేదు. ఆమె రాసింది మాకు పని లేదు. పద్ధతి కాలంలో మేము వేయాలి అంటే నెక్కి కూడా చేస్తున్నాం. రేపు రెండు సార్ వితౌట్ డిఏ 500 నెంబర్ రేపు రేపు 4 నుంచి చెప్పాలి. ఇక్కడికి జిరాక్స్ ఇవి అయిపోయినాయి. మళ్ళీ అది వేల ఉంటుంది కాబట్టి మీరంతా హార్డ్ వర్కింగ్ ఇద్దరే ఉంటుంది. కొన్ని విధాలు నాకు వడకుండా వేరే పార్టీ సార్ గౌడీ బాబు సార్. ఈయన పనిచేసినట్లు ఆ రోజులు ఉంది సార్. కానీ ఈమెకి బదులుగా శారదా అనే ఆమెకి పేమెంట్ అనేది చెల్లించారు. పనిచేసింది ఒకరు కానీ పేమెంట్ మాత్రం వేరే వాళ్ళు. సార్ ఇప్పుడు ఓన్ అన్నారు కదా, ఓన్ కాకుండా ఇంకా అన్నోన్ పర్సన్కి వెళ్ళిపోతున్నారు ఒకరు.
రోజ్గార్ దివాస్ సార్ ఈ గ్రామ సమాచారం ఇంకే సార్ ములుగుపల్లి గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ గారు. ఇది ఎక్సెస్ పోయింది గ్రూప్ సార్. గ్రూప్ సభ్యులకు వెళ్ళిపోయింది సార్. గ్రూప్ సభ్యుల నుండి ఇప్పిస్తామని చెప్పారు కానీ ఇప్పియాలి. వాళ్ళు అప్పుడైనా నచ్చేది కదా 2 days వచ్చినాక అత్తమ్మని పంపించుకోవాలి. ఎన్సీసీలో ఉన్నట్టు చెప్పారు సార్. సెవెంటీనా సార్? 7 రిజిస్టర్స్ అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు సార్. ఒక 2 రిజిస్టార్లు కూడా ఇవ్వలేదు సార్. మనకు PH లోపు చూపిస్తామని చెప్పారు. అర్థం కాలేదు. ఎయిటీన్ సార్. మనకి 3 రకాల ఫొటోస్ అనేది చూపించాలి. 1 టైప్ ఫోటో చూపించారు, 2 టైప్స్ ఫొటోస్ అనేది చూపించలేదు సార్.
మనకి వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించాలి. వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది. పెడతాను కదా సెట్ ఉంటుంది 20 సార్, కొలతల పుస్తకాల్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవాలి కానీ తీసుకోవట్లేదు. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. ట్వంటీ 25 సార్, మనకి నర్సరీ రిజిస్టర్లు అనేది నిర్వహించాలి కానీ అప్డేట్ లేదు. 2021, 22, 20, 21 పనులకు రేసింగ్, డిమాండెడ్, విజిటర్, డిస్ట్రిబ్యూషన్ 4 ఉంటాయి. ఆ 4 ఒక దాంట్లో మెయింటైన్ చేసినా మా వాళ్ళు యాక్సెప్ట్ అవుతారు. $31 సార్, దుర్గమ్మ అనే ఆమెకి సంతకాలు లేకుండానే $701 అనేది పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. పని చేసింది సార్ కానీ సంతకం లేదు. చేసింది కానీ నాకు ప్రాసెస్ 3 మంది హక్కుదారులు $634 అనేది 3 మంది హక్కుదారులకి ఒక్కొక్క రోజు సార్ ఇప్పుడు ఇంతకుముందు నెలల్లో జూలై, ఆగస్టు మంత్లో ఇవ్వకుండా సెప్టెంబర్ మంత్లో ఇస్తే వీళ్ళు యాక్సెప్ట్ సార్. కానీ ఆ కంటిన్యూషన్ ఇచ్చుకుంటా ఆగస్ట్, సెప్టెంబర్లో ఇస్తే రెయినీ సీజన్లో ఆల్రెడీ సోర్స్ ఉండదు కాబట్టి అది ఎక్సెస్ అవుతుంది అన్నట్టు. నిర్వహించాల్సిన రిజిస్టర్ రోజ్గార్ దివాస్ అనేది, దాని ద్వారా గతంలో ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఒక వీక్లో ఒక శుక్రవారం, బుధవారం డిమాండ్ అనేది తీసుకునేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ కూర్చొని. ఆ ప్రాసెస్ కాకుండా ఇప్పుడు అందరిని కోఆర్డినేట్ చేసుకుంటా ఒక మంత్లో ఒక వీక్లో ఒక డే అనేది ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఇది చేయాలి, దానికి కూడా విజిట్కి వస్తారు, ఖచ్చితంగా రిజిస్టర్ అనేది ఉండాలి, మీటింగ్స్ అనేది కండక్ట్ చేయాలి, ఫోటోస్ అనేది మెయింటైన్ చేయాలి. సార్ చిన్న పర్మిషన్ సార్, వీళ్ళు ఎట్లా చనిపోయారండి? ఏ కారణం చేత? ఆ రోజు వాళ్ళు పనికి వచ్చారండి? ఆ రోజు పనికి వచ్చారా? మరి అటెండెన్స్ చేయలేరు వాళ్ళకి. 5వ తారీఖున 5వ నెల 2022 నాడు
పనికి వచ్చి పని ప్రదేశంలో గుండెపోటుతో చనిపోవడం జరిగినది. 5వ తారీఖు వాళ్ళకి అటెండెన్స్ చేయాలి. అంటే చిన్న సబ్మిషన్ ఏంటంటే వాళ్ళు ఏదైనా వడదెబ్బ వల్ల ఏదో ఒక స్ట్రోక్ ఏదో ఒక సఫరింగ్ వల్ల చనిపోయారు. అది మనం ఆల్రెడీ ఈ మస్టర్ మీద రాశారంటే ఇది అథెంటిఫైడే సార్, తెలిసే జరిగింది. కానీ ఎట్లా డిఫైన్ చేసి వీళ్ళకి ఏదైనా మనం సైన్ చేస్తేనే కదా వాల్యుబుల్. 22 ఇప్పుడు మేకి 23 1 ఇయర్ అయిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తే అక్కడ వేరే ఒక టాస్క్లు ఏం జరగలేదు. కలెక్టర్ గారు వచ్చేది ఎల్లబడి పడుతుంటే ఏ రోడ్డు వస్తుంది బండి పోవాలి అక్కడ ఆర్టికల్ వర్క్ చేయమన్నా ఏ అప్సర్ చేయాలి. అక్కడ ఏం చేస్తాం ఎల్లబడి అంటే మేము గుర్తించిన అంశాన్ని అయితే సార్ చెప్తున్నాం అంతేగాని వేరే అంతేగాని దానికి గవర్నమెంట్ ఒకటి నేను గవర్నమెంట్ అది చేస్తే అయిపోతుంది కదా. మాకే బిల్లు పెట్టి వాళ్ళు సర్పల బిల్లు వస్తుంది అది చెప్పడం అయితే చట్టాలు మేము ఇంకా బిల్లు రాలే వచ్చిన అడుగు ఆ బిల్లు ఎక్కడ వచ్చినా ఎక్కడ పోతుంది. లక్షలు పెట్టుకొని ఎడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 20 మంది ఆత్మహత్య చేస్తారు. సర్పంచ్ 20 మంది గిగ్గాలి మాట్లాడుతున్నాం. బాగా ప్రవర్తన ఎక్కడో చెప్తారు చేసేది ఏమి ఇక్కడ గ్రామాలలో. అంటే 8 టాస్కులు సార్. దాంట్లో పర్లింగ్స్, ప్లాస్టింగ్, ఐహెచ్ఎల్ లీజ్ ఫిట్ సార్, సింటెక్స్ ట్యాంక్, డోరు, అన్ఫోర్స్మెంట్ ఐటమ్ 13,000 రూపాయలు. దాంట్లో సార్ దీంట్లో ఒక స్లాబ్కు సంబంధించి డిడక్షన్ అయింది సార్ 4,000. మన రేకులు వేశారు, రేకులకు సంబంధించి ఆ అమౌంట్ కన్సిడర్ చేసి రిమైనింగ్ అమౌంట్ చూపించడం జరిగింది సార్. ఆల్రెడీ చేసి ఉంటే ఇంతవరకు చేయలేదనేది ఒక కన్వే అవుతుంది. రిలాక్సేషన్ ఇస్తే చేయండి సార్, అదర్వైజ్ లేకుంటే అదర్వైజ్ మెన్షన్ చేయండి సార్. అవుతుందా? శివనారాయణ ఇంటర్వ్యూ సార్. 5వ అంశం వచ్చేసి మన పెగడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీ సంబంధించి ఉమ్మడి గ్రామ పంచాయతీ పెగడపల్లి సార్. పెగడపల్లికి సంబంధించి ప్రేమ్నగర్లో జాబ్ కార్డ్స్ అనేది రిలేట్ చేయడం జరిగింది సార్. ప్రేమ్నగర్కి సంబంధించి అది జాబ్ కార్డ్స్ని వెంటనే ఓకే అయ్యే విధంగా ఇవ్వగలరని సానుపూర్వకంగా తెలపడం జరిగింది. సర్పంచ్ మరియు డిమాండ్ మరియు నోటిఫైడ్ అనేది జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు, బేసిక్స్ అనేది పంపిణీ చేయడం లేదు. 7 రిజిస్టర్స్ వచ్చేసి 4 రిజిస్టర్లు అప్డేషన్ ఉంది సార్. 3 ఉన్నాయి సార్ అప్డేషన్, 4 అప్డేషన్ లేదు.
3 టైప్స్ ఫోటోస్ అనేది నిర్వహించలేదు. వర్క్ ఫైల్ అనేది లేదు సార్. స్వతంత్ర పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. రోగాలు అనేది చేయడం లేదు సార్. 5 మంది హక్కుదారులు పనిచేసినట్టు కదా సార్, కానీ మీరు హాజరు చేస్తున్నారని పేరు చేయడం లేదు సార్. హాజరు లేదు సార్, సంతకాలు. నెక్స్ట్ కూడా సేమ్ సార్. సంతకాలు కలవ కానీ హాజరు లేకుండా పేమెంట్ చేయడం లేదు. ఇమీడియట్ వచ్చేసి సంతకాలు కలవ కానీ హాజరు కలవ కానీ సంతకాలు లేవు సార్. సంతకాలు లేవు, హాజరు మాత్రమే కాదు. 23 కూడా సేమ్ సార్. సంతకాలు లేవు సార్. 24 కూడా సేమ్ సార్. 25 కూడా సేమ్ సార్. 26 వచ్చేసి పల్లెపక్కల వాళ్ళు సార్. ఇది ప్రేమనగర్ ఎస్టిమేషన్ చేసి 16,000 పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ పంట ప్రదేశంలో ఒక్క ముక్క కూడా బతికిలేదు సార్, అన్ని చనిపోయినాయి సార్. అంటే అక్కడ కూడా అది ప్రేమ్నగర్ లో పెట్టారు సార్. దాని వర్క్ ఐడి వేరు, దీని వర్క్ ఐడి వేరు. ఒకటే అందుకు సార్ పోతా అంటాను అయిపోలేం కాదు. ఇక్కడ కూడా సేమ్ సార్. 28 కూడా సేమ్ సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. కే లక్ష్మి అనుకోని. ట్వంటీ నైన్ కూడా సేమ్ సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 4 మంది హక్కుదారులు సార్. సేమ్ సార్. ఇద్దరు కలిసి
చూడండి ఏం 31 కూడా సేమ్ సార్, 4 మంది కూలీలు. వీళ్ళకు కూడా సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 32 సేమ్ సార్. 33 కూడా సేమ్ సార్. 34 కూడా సేమ్. సేమ్ సార్. సేమ్ సార్. ఇది కూడా 36 కూడా సేమ్. పీరియడ్ మొత్తం సార్లే సార్, మెయిన్ల ద్వారా పనిచేయచ్చు. 37 కూడా సేమ్. 37 సేమ్. అదే ఇంతమంది ముగ్గురికి పేమెంట్ కాలేదు అని చెప్పింది కదా. 46 వరకు సేమ్. 46 47 సార్. ఇక్కడ కూలీ 4 రోజులు పనిచేసినట్లు రికార్డు పరంగా ఉంది సార్, కానీ మొత్తం పంటను లెక్కించి వేయ కాలంలో 3 అడుగు వేయడం వల్ల 1 రోజు నష్టపోయింది. ఫార్టీ ఎయిట్ సార్. ఇక్కడ 3 గ్రూపులకు చెందిన 6 మంది కూలీలు మొత్తం 36 రోజులు పనులు చేసినట్టుగా మస్టర్ అంటారు. కానీ మస్టర్ ఏమో మస్టర్ జారీ చేసిన తేదీలు, ఏపీఓ సంతకం, ఏపీఓకి తిరిగించిన తేదీలు మరియు మస్టర్ వెనకాల ఏపీఓ, పీఓ, పిఎస్ గారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్. 6,090 రూపాయలు. లాస్ట్ హింటర్ అనమాట. 48 వచ్చి హిట్ కొడితే 68, 66 కూడా అయిపోతుంది. అందుకోసం ఇంతమంది ఇస్తారు మాకు. ఎవరు వేస్తే కానీ కేక్ మాస్టర్ వచ్చు. చెప్పండి. 49 సార్. ఇక్కడ 7 గ్రూపులకు చెందిన 61 మంది కూలీలు. వీళ్ళు మొత్తం 365 రోజులు పనులు చేసినట్టుగా మస్టర్ కలదు. దానికి అన్ని సంతకాలు తేడాగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా ఇటు మస్టర్ జారీ చేసిన తేదీలు, ఏపీఓ సంతకం, ఏపీఓకి తిరిగి ఇచ్చిన తేదీలు లేవు సార్. అదేవిధంగా మస్టర్ వెనకాల ఏపీఓ సంతకం, పీఓ సంతకం, సిఓ గారి సంతకాలు ఇది కూడా లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 82,266 రూపాయలు. ఇది మెయిన్ ప్రాబ్లం. చెప్పండి ఇప్పుడు చెప్పు. టేక్ మాస్టర్
వాళ్ళ రాష్ట్రం అంటే ఆ టైంలో మీరు ఉన్నాడు కాబట్టి మీరు లేరు, మరి మీరు ఏం సంగతి ఆ విషయం మీరు చెప్తే తెలుస్తుంది. మాకు సంతకాలు వేనా ఇక్కడ కూడా చెప్పాలి సార్, అది తీసేయనీకి ఉండదు అట్లా. ఇప్పుడు గ్రామ సభలో జరిగిన విషయాల్ని మళ్ళీ ఇక్కడ చర్చిస్తారు. గ్రామ సభలో నేను ఓకే అన్న కదా అని తీసేయనీకి ఉండదు. మళ్ళీ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బాధలు అవుతారు. అది మీ నుంచి రావాలా? మాస్టర్ పోయింది, మన వచ్చిన మాస్టర్ సంగతి ఏంది అనేది నా వర్షం. అది చెప్పండి సరిపోతుంది. నువ్వు తయారు చేసింది మీరు దొంగ మాస్టర్లు, ఎవరు తయారు చేసారో చెప్తే వాళ్ళని బుక్ చేస్తారు. నువ్వు నాన్న కదా నేను కదా అంటే ఎవరు చేశారు, మరి ఆడిట్ వాళ్ళు చేశారు. ఆ టైంలో ఉన్న ఏపీ వాళ్ళు ఎవరు, ఎంపీడీ వాళ్ళు ఎవరు, వాళ్ళు మాట్లాడతారు. మీరు కాదన్నప్పుడు ఓకే, ఆ టైంలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి. 50 కూడా సేమ్ సార్. 9 గ్రూపులకు చెందిన 68 మంది కూలీలు, వీళ్ళు 408 రోజులు పనులు చేసినట్టు రికార్డు పరం కలదు. కానీ ఇటు అన్ని సంతకాలు తేడా ఉన్న గుర్తించడం జరిగింది. మాస్టర్ జారీ చేసిన తేదీలు లేవు, ఏపీ సంతకం ఏపీకి తిరిగి ఇచ్చిన తేదీలు లేవు సార్. నేను అదే అంటున్నాను సార్, ముందు నుంచి లేబర్ని మనం పని చేసినామా అని అడిగితే వాళ్ళు పని చేసినామని చెప్తారు సార్. రికార్డు పరంగా మనకు ఉండాల్సిన ప్రాపర్గా మెయింటైన్ చేస్తే 9 గ్రూపులకు సంబంధించి 68 మంది కూలీలు సార్. ఇప్పుడు 68 మంది కూలీలకు సంబంధించి మాస్టర్ అయితే ఫేక్ కాదు కదా సార్. 9 గ్రూపులకు సంబంధించి ఒక మాస్టర్ మిస్టేక్ అయిందనుకో సరే యాక్సెప్ట్ చేయొచ్చు. 9 గ్రూపులకు సంబంధించి మాస్టర్లు తయారు చేశారంటే నేను ఆలోచించాలి. సో ఇంతకుముందు 1-2 సంతకాలు లేవంటే ఓకే యాక్సెప్ట్ అయ్యాను. మీరందరూ ఇట్లా ఉంటే ఎవిడెన్స్ మీ ఎవరికి చూపించాలి? మరి ఓ పక్కకెళ్ళి ఉంటే ఎవరికైనా చూపిస్తాం కలిసి. మరి మాకెళ్ళి మీరున్న తర్వాత మేము ఎవరితో మాట్లాడాలి? ఫేక్ మాస్టర్స్ అవి ఆ టైంలో మిగతా వారాలకు సంబంధించి మొత్తం టోటల్ వర్క్స్, మిగతా వీక్లకు సంబంధించి టోటల్ డిమాండ్ మాస్టర్స్ వాడినాం మనం. సేమ్ అదే వీక్లో అదే డేట్లలో మళ్ళీ ఈ మాస్టర్స్ వచ్చినాయి మనకు. సో వీటిని సర్టిఫై చేసినట్టుగా ఏ ఒక్క అధికార సంతకాలు కూడా లేవు, పంచాయత్ కార్యదర్శి సంతకం కూడా లేదు. సో క్లియర్గా ఆయన ఒప్పుకుంటున్నాడు ఫేక్ మాస్టర్స్. మేము ఇచ్చినప్పుడు ఈ మాస్టర్లు కాదు, ఈ మాస్టర్ల గురించి మనకు తెలియదు. ఒకవేళ పంచాయతీ కార్యదర్శి గారు అవే మాస్టర్స్ ఇస్తే అంటే సంతకాలు ఎందుకు లేవని అడుగుతున్నాను. రాసిన అంటున్నాం. చేసిన
చేసిందని చెప్పుకోలేకపోయింది అనేది కొంత మిస్ గ్యాప్ వచ్చింది అసలు మొత్తం అంతా కమ్యూనికేషన్ పీరియడ్స్ అన్ని కన్ఫ్యూజన్ చాలా మంది సార్ మెయిన్ ఇంపార్టెంట్ అది సార్ ఎందుకంటే ముగ్గురు ఎంపీలు అయిపోయారు మొత్తం ముగ్గురు ఎంపీడీలు అయిపోయారు మొత్తం అంతా టీఏలు నలుగురు చాలా మంది మంచి సాఫీగా మండలిని కొంత ట్రాన్స్ఫర్స్ అటెండ్ చేయడం వల్ల డిస్టర్బెన్స్ అయింది సార్ బాగా డిస్టర్బెన్స్ అయినా కూడా బాగానే పనిచేసిండ్రు అందరూ బాగానే మెయింటైన్ చేసిండ్రు ఆఫీస్లో కూడా బాగానే చేసాను అనుకుంటున్నాను సార్ ఏదైనా చిన్న ఉంటే మరి అంటే ఇప్పటికైనా ఏమైనా సర్దుబాటు ఉంటే అయినా రాసేసాను అనుకోండి అయినా వాళ్ళు చూపించి ఏమైనా రికార్డింగ్ ఇవ్వని కానీ లేకపోతే ఇక్కడ ఫోటోలు చూపించాను కానీ ఉంటే ఒక్కసారి వాళ్ళు చూపించుకోవడానికి ఒకసారి అవకాశం ఇస్తారని చెప్పి నేను అనుకుంటూ అవసరం ఉంటే చూపించాలంటే వాళ్ళు రికార్డ్స్ ఇట్లా ఏంటంటే దొరకకుండా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ వారం రోజుల నుంచి వర్షాలు కొంత ఎంత చాలా డిస్టర్బెన్స్ అయింది డిఆర్పీ గారు నవ్వులేదు ఏ రోజులు వాళ్ళందరికీ కూడా ఎస్ఆర్పీ గారు కూడా మనం నేను చూసిన రోజు మొత్తం వర్షంలో పండుగ ఉంటుంది నేను కూడా తిరిగిన కాకపోతే నేను కార్లో తిరిగిన చాలా కమ్మి వచ్చి మొత్తాన్ని వర్షంలో నాకుంటే కూడా అన్ని నీళ్ళు తీసుకుంటూ మొత్తం అంతా బాగానే అయినట్టు నేను సాటిస్ఫై అవుతూ మరి ఒకసారి మరి లాస్ట్ చివరిగా సార్ మేడం రుద్రే గారు మాట్లాడుతున్నాను ఈ లోపల ఒకసారి ఎస్ఆర్పి గారు కొంచెం ఒకసారి మాట్లాడితే రుద్రే గారు మాట్లాడినాక సార్ ఎస్ఆర్పి గారు ఓకే మా ఏపీ గారు మనం చేసిన పనుల మీద ఆడిట్ చేసిన తర్వాత వారి యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సార్ ఈరోజు ఫైల్ వేయడం జరిగింది. ఈ ఆడిట్ అంటే ఫైల్ అనేది మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. ఒకటి ఏంటంటే చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వాస్తవంగా ఈ రోజు పని చేస్తున్నా కూడా ఇదే ఆడిట్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. కానీ అవే మిస్టేక్స్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది? ఒకటి మనం ఆలోచింప చేసుకోవాలి. వాస్తవంగా ఆలోచించినట్లయితే ఒక మనిషికి చేయదగ్గ పని 8 గంటల నుంచి 10 గంటల వరకు సర్వీస్ చేసుకున్నారు కావచ్చు. రాజ్యాంగ ప్రకారం 7 గంటలు పని చేయాలి, 10 గంటలు పని చేసుకున్నాం, కొంచెం 12 గంటలు కూడా పని చేసుకున్నాం వాస్తవంగా కూడా. అయితే దీంట్లో కూడా జరుగుతుంది పొరపాటు. ఎట్లానంటే వాస్తవంగా ఒక టెక్నికల్ అసిస్టెంట్